పూరి జగన్నాథ్ ఆయన సినిమాలకి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఈడియట్, పోకిరి, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, టెంపర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన తీసిన ప్రతి సినిమాలోనూ హీరో క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే డైరెక్టర్లలో పూరికి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఒక నార్మల్ ఫ్యాన్ సంగతి పక్కన పెడితే చాలా మంది డైరెక్టర్లలోనే పూరికి వీరాభిమానులు ఉన్నారు. ఇందులో డైరెక్టర్ హరీష్ శంకర్ ఉన్నారు. అప్పట్లో పూరి దగ్గర ఆయన వర్క్ కూడా నేర్చుకున్నారు. అయితే ఆగస్టు 15కి పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన డబల్ స్మార్ట్, హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ పోటీ పడుతున్నాయి. దీంతో ఎవరిది పై చేయి అవుతుందా అని ఆడియన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వేళ పూరి గురించి మరోసారి గొప్పగా మాట్లాడారు హరీష్. ఒక రైటర్, డైరెక్టర్గా పూరి ప్రభావం మీపై ఎంత ఉంది అని యాంకర్ అడిగిన ప్రశ్నకి హరీష్ సూటిగా ఆన్సర్ ఇచ్చారు. నా ఒక్కడు కాదండి బాబు, ఈడియట్ తర్వాత వచ్చిన రైటర్లు అందరిపైన కూడా పూరి జగన్నాథ్ ప్రభావం ఉంటుంది. చిన్న చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు హీరోకి రాసే యాటిట్యూడ్ డైలాగులన్నీ కూడా ఆయన ప్రభావమే. అసలు సినిమా హీరోకి ఒక యాటిట్యూడ్ క్రియేట్ చేసిందే పూరి జగన్నాథ్ గారు. ఆయన చూపించిన రూట్లోనే అందరూ వెళ్తున్నారు. ఒకటి టైం బాగుంటే వాడు బెంజ్లో వెళ్తాడు, ఇంకొకడు సైకిల్ మీద వెళ్తాడు, కానీ ఎవడైనా ఆ రూట్లోనే వెళ్తాడు. హీరోయిజాన్ని ఆయన డిఫైన్ చేసినట్లుగా ఎవ్వరూ చేయలేరు. పూరి గారి దగ్గర నేను వెళ్ళాక నా ఇన్సెక్యూరిటీ పోయింది. రాస్తే నచ్చుతుందా లేదా, ఎవరైనా ఏదైనా అనుకుంటారా అనే ఫీలింగ్ పోయింది. పూరి గారు ఒక డైరెక్టరే కాదు, ఒక కల్ట్. ఆయన సినిమాలవి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన హీరోలు చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంటారు. ఒక రైటర్, డైరెక్టర్లో పూరి జగన్నాథే నెంబర్ 1. ఈ కేటగిరీలో ఆయన్ని కొట్టేవారే లేరు అంటూ పూరి గురించి గొప్పగా చెప్పారు హరీష్ శంకర్.